జ్యోతి సూర్య ఇద్దరు ఇక పోలీస్ స్టేషన్కి వస్తారు. ఇక పోలీస్ స్టేషన్లో పోలీస్ జ్యోతి సూర్యతో మీరు ఈ నేరాన్ని ఒప్పుకుంటున్నట్టు సంతకం చేయండి అని అంటూ ఉంటాడు. ఇక జ్యోతి సంతకం చేస్తూ ఉంటుంది. మీకు మీ జ్యోతి గారికి కండిషన్ బెయిల్ మీద సెషన్ బెయిల్ వచ్చింది, కానీ కేసు ఇంకా ఉంది, తన మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఒకసారి మీరు వాళ్ళ అమ్మని అడిగితే బాగుంటుంది. సునంద గారు ఏంటో నాకు బాగా తెలుసు, మీరేంటో కూడా నాకు బాగా తెలుసు, మీ ఇద్దరు కుటుంబాలు మాకు బాగా తెలుసు, కాబట్టి నేను ఈ విషయాన్ని మీకు చెప్తున్నాను. ఒకసారి మీరు వెళ్ళి మాట్లాడి ఈ కేసుని కోర్టుకు వెళ్లకుండా ఆపండి అని అంటూ ఉంటాడు. సరే ఇన్స్పెక్టర్ గారు, మేము వెళ్ళి మాట్లాడతాం అని సూర్య అంటుంటాడు. మీరు జాగ్రత్తగా మాట్లాడండి. ఆ సునంద గారు కొంచెం డిఫికల్ట్ మనిషి, చాలా కోపంగా ఉంటారు. తను ఎంత తిట్టినా మీరు ఏం మాట్లాడకండి, ఎందుకంటే ఇప్పుడు కేసు మీ మీద ఉంది కదా అని ఇన్స్పెక్టర్ అంటూ ఉంటాడు. సరే ఇన్స్పెక్టర్ గారు, మీరు ఏం కంగారు పడకండి, సరే ఇన్స్పెక్టర్ గారు అని చెప్పి ఇక సూర్య వెళ్తూ ఉంటాడు. ఇక బయటికి రాగానే అప్పుడే ఇక ఆనంది వస్తుంది. జ్యోతమ్మ అని గట్టిగా అంటూ ఉంటుంది. ఏంటి కుట్టి నువ్వు ఇక్కడికి వచ్చావు అని సూర్య అడుగుతూ ఉంటాడు. నేను ఇంట్లో ఉండలేకపోయాను జ్యోతమ్మ, మిమ్మల్ని చూడనీకి వచ్చిన, నీకు ఏమైందో ఏంటో కంగారుగా వచ్చిన అని అంటూ ఉంటుంది. ఇప్పుడు మీ జ్యోతమ్మకి కండిషన్ బెయిల్ మీద సెషన్ బెయిల్ వచ్చింది కుట్టి, తనని మేము బెయిల్ మీద తీసుకొచ్చాను, కానీ తన మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. మేము వెళ్ళి ఆ సునంద కొడుకు యాక్సిడెంట్ కేసులో తనతో మాట్లాడడానికి వెళ్తున్నాం, ఒకసారి మాట్లాడితే తను ఏమంటుందో అని అంటుంటాడు సూర్య. సరే సూర్య బాబు, నేను కూడా వస్తాను అని చెప్పి ఇక అంటుంటుంది. ఇప్పుడు నువ్వెందుకు వస్తాను, నేను కూడా మాట్లాడతాను అని చెప్పి ఇక వస్తూ ఉంటుంది. ఇక సరే అని ముగ్గురు వెళ్తూ ఉంటారు. ఇక సూర్య ఇక జడ్జి గౌరీ ప్రసాద్ హైమావతి ఇద్దరు కంగారు పడుతూ ఉంటారు. అసలు యాక్సిడెంట్ ఏంటో వీళ్ళు చేయడం ఏంటో నాకు అర్థం కావడం లేదు అని హైమావతి అంటూ ఉంటుంది. నాకు కూడా అర్థం కావడం లేదు హైమా అని అంటూ ఉంటుంది. ఇక సూర్య అప్పుడే కాల్ చేస్తూ ఉంటాడు. చెప్పు సూర్య అని గౌరీ ప్రసాద్ అంటూ ఉంటాడు. జ్యోతికి కండిషన్ బెయిల్ మీద బెయిల్ ఇచ్చారు, కానీ తన మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. మేము వెళ్ళి ఆ సునంద కొడుకు యాక్సిడెంట్ అయింది, తనతో మాట్లాడడానికి వెళ్తున్నాం అని అంటూ ఉంటాడు సూర్య. తనతో మాట్లాడితే తను కోపంగా ఉండొచ్చు, ఇప్పుడు కోపం మీద తను ఏమైనా మాట్లాడవచ్చు అని అంటుంటారు. పర్వాలేదు నాన్నగారు, తప్పు మాదే కాబట్టి మేమే వెళ్ళాలి, ఒకసారి మాట్లాడతాం, ఏమంటారో చూస్తాం అని అంటుంటాడు. ఇక సరే అని చెప్పి ఇక కాల్ కట్ చేస్తూ ఉంటారు. ఇక ముగ్గురు హాస్పిటల్కి వస్తూ ఉంటారు. జడ్జి గౌరీ ప్రసాద్ హైమావతితో ఏమన్నారు అని అడుగుతుంటారు. సూర్య వాళ్ళతో మాట్లాడడానికి వెళ్ళారు, ఒకసారి అడుగుతారంట అని చెప్తూ ఉంటాడు గౌరీ ప్రసాద్. ఇక హాస్పిటల్లో సునంద కొడుకు ఆ లెక్క వచ్చి ఏమైంది అని అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏమైంది అని అడుగుతూ ఉంటే ఇక ఆలోచిస్తుంటే డాక్టర్ ఏం చెప్పారో అని ఆ లెక్క అడుగుతూ ఉంటుంది. ఇక డాక్టర్ ఏం చెప్పారో మనకి చూపిస్తూ ఉంటారు. మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు, మీ కొడుకుకి చాలా సీరియస్గా ఉంది, తను 4 గంటల లోపు స్పృహ రాకపోతే తను బతకడం చాలా కష్టం అని అంటూ ఉంటాడు. ఇక ఆ మాటకి నాకేం చెప్పొద్దు, నా కొడుకు నా మాట వింటాడు, నా కోసం బతుకుతాడు, నా కళ నెరవేరుస్తాడు, నా కొడుకు నన్ను విడిచి వెళ్ళిపోడు అని అంటూ ఉంటుంది. ఇక ఆ మాట మనసులో పెట్టుకొని ఈ విషయం నీకు చెప్తే నువ్వు తట్టుకోలేవు అని అంటూ ఉంటుంది మనసులో. ఇక లేకియా చెప్పు ఏం చెప్పారు ఆంటీ అని అడుగుతూ ఉంటుంది. అది నేను ఈ పరిస్థితుల్లో నా కొడుకుని చూసి ఎంత బాధపడుతున్నానో నువ్వు కూడా అంతే బాధపడుతున్నావమ్మా అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక వాళ్ళ నాన్న వస్తూ ఉంటాడు. అలెక్యతో నువ్వు వెళ్ళు అలెక్య, నేను చూసుకుంటాం కదా అని అంటుంటే, అది కాదు తనకి బాగాలేదు కదా అంటుంటే, పర్లేదమ్మా మేము చూసుకుంటామని చెప్పి తనని పంపిస్తూ ఉంటారు. ఇక జ్యోతి సూర్య కొట్టే ముగ్గురు వస్తూ ఉంటారు హాస్పిటల్కి. ఆ ఇన్స్పెక్టర్ గారు ఫోన్ చేశారు, జడ్జి గౌరీ ప్రసాద్ వాళ్ళ కోడలి యాక్సిడెంట్ చేసిందంట
అని సునందకు చెప్తూ ఉంటాడు. ఓహో, తనే నా జ్యోతి చేసిందా అని అంటూ ఉంటుంది. ఇక గుట్టిని చూస్తుంది సునంద. ఈ అమ్మాయి ఇంటి ఇక్కడ ఉంది అని అంటూ ఉంటుంది. ఆ రోజు బస్తీలో గొడవ జరిగిన విషయం గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఈ సునందమ్మకి చాలా కోపం ఉంది. ఇప్పుడు తనని చూస్తే నాకు ఏమంటుందో ఏమో అని మనసులో అనుకుంటూ ఉంటుంది కుట్టి. ఇక జ్యోతి, సూర్య ఇద్దరు పద కుట్టి అని అంటుంటారు. ఇక ముగ్గురు వస్తూ ఉంటారు. ఈ అమ్మాయి ఏంటి ఇక్కడికి వాళ్ళతో వస్తుంది అని సునంద అంటూ ఉంటుంది. వాళ్ళ తెలిసిన వాళ్ళేమో అని అంటూ ఉంటాడు. ఇక నా భార్య జ్యోతి అని సూర్య చెప్తూ ఉంటాడు. ఓహో, జ్యోతి అంటే నువ్వేనా? లాయర్ జ్యోతి, నీకు కళ్ళు రెండు కనిపించడం లేదనుకున్నాను. నీకు రెండు, ఒక గొప్ప లాయర్ పదవిలో ఉండి నీకు న్యాయం చేయాల్సిన మనుషులకి అన్యాయం చేస్తావని ఇప్పుడే తెలిసింది. రోడ్డుకు ఎదురుగా వచ్చిన వాళ్ళని గుద్దడం అంటే ఏదో అనుకోవచ్చు, కానీ పక్కనున్న వాళ్ళని కూడా నీకు కనిపించడం లేదా? అప్పుడు కూడా నీ కళ్ళు మూసుకున్నాయి అని అనుకుందాం, కానీ ఆ తర్వాత యాక్సిడెంట్ చేసిన తర్వాత తను రోడ్డు మీద విలవిలా కొట్టుకొని పడి ఉంటే తనని హాస్పిటల్ కూడా తీసుకుపోలేదా? అలానే నా కొడుకుని వదిలేసి వచ్చావు, అసలు నువ్వు మనిషివేనా అని అన్ని మాటలు తిడుతూ ఉంటుంది. నా కొడుకు ఇలా నరక యాతన అనుభవించడానికి కారణం నువ్వు. తనకి ఏమవుతుందో ఏమో అని నాకు చాలా భయంగా ఉంది. నా కొడుకుకి విలవిలా కొట్టుకోవడం నేను కళ్ళారా చూశాను. నా కొడుకుకి ఏమైనా జరిగితే దానికి బాధ్యురాలివి నువ్వు. నేను వదిలిపెట్టను. నిన్ను, నా కొడుకు ఎలా చేశానో నిన్ను కూడా అలానే చేయాలి. నిన్ను కఠినంగా శిక్షించాలి.